సకినాలు, అరిసెలు, లడ్డూలు ఇంకా బోలెడన్ని ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి పండగ సంపూర్ణం. 10 రోజుల ముందే ప్రతి ఇంట పొయ్యి వెలుగుతుంది. చుట్టూ ఉన్నాళ్లంతా వచ్చి తలో చెయ్యి వేసి వేడుకగా పిండి వంటల్ని సిద్ధం చేయడం పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా ఏళ్లుగా వస్తోన్న ఆనవాయితీ సాంప్రదాయం. ఇప్పుడు ఇదంతా మారిపోతోంది. నగర జనం నెట్టింటిపై ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డర్ ఇచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగి తేలుతున్నారు. గతేడాదితో పోల్చిస్తే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు. సంబరాల సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. భోగభాగ్యాలు పిల్ల పాపలతో కళకళలాడుతూ ఉంటాయి ప్రతి గడప. గతంలో ఇంటికొచ్చిన బంధుమిత్రులకు పిండి వంటలు తయారు చేసి వడ్డించేవాళ్ళు. చిన్న పెద్ద అంతా కూడా ఆయా వంటకాల తయారీలో పాలు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు, వివిధ పనుల రీత్యా పిండి వంటలు చేసే తీరిక, ఓపిక ఉండట్లేదు. మార్కెట్లో లభించే వాటిపై మొగ్గు చూపుతుండడంతో పండగ వేళ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఏడాది పిండి వంటలకు గతంలో కంటే డిమాండ్ పెరిగిందని తయారీదారులు చెబుతున్నారు. ఉద్యోగరీత్యా నగరంలో ఉండేవాళ్ళు, సొంతోళ్లకు వెళ్లలేని వాళ్ళు ఎక్కువగా కొంటున్నారని చెబుతున్నారు. గారెలు, ఉండ్రాళ్ళు, అప్పాలు, అరిసెలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. దీంతో 10 మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి మాకు ప్రతి ఫెస్టివల్స్ కూడా అవైలబుల్ అన్ని ఐటమ్స్ మేము అందిస్తాం. మాకు ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. ఫస్ట్ అరిసెలు అండి. ఈ సంక్రాంతికి ఏంటంటే అరిసెలు బాగా వెళ్తాయి. నెక్స్ట్ నువ్వులుండలు, కర్జికాయలు బాగా వెళ్తాయి. మేము అరిసెలు అనేది ఇయర్లీ మేము కనీసము 5 క్వింటాలు దాకా మేము అరిసెలు చేస్తాము. ఇప్పుడు మాకు ఈ 10 డేస్ నుంచే కదా, మేము ఫస్ట్ నుంచే మాకు అరిసె ఐటమ్ ఏ ఐటమ్ అయినా మాకు బాగా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మాకు ఏ ఫెస్టివల్కైనా మేము అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు అరిసెలు అని చూసుకుంటే మాకు ఇప్పటికీ నిన్న వరకు మీకు 400 అంటే 4 క్వింటాలు అరిసెలు మాకు దాటింది. సంక్రాంతి డిమాండ్ మాకు ఇది. చాలామంది విలేజ్లకి ఉన్న వాళ్ళు కూడా ఈ సిటీలో ఉన్న వాళ్ళు చాలాకి అలాగే అవైలబుల్ చేసుకోలేరు. కాబట్టి మేము వాళ్ళకి అవైలబుల్గా మేము అరిసెలు అన్నీ మేము బాగానే అన్నీ చేస్తాము. బొబ్బట్లు బాగానే వెళ్తాయి. రోజుకి నాకు కనీసము 70-80 కిలోల దాకా రోజు వెళ్తాయి అరిసెలు బాగా డిమాండ్. ఈ పండగకి ఫెస్టివల్ ఏంటంటే అరిసెలే కాబట్టి దానికి బాగా వెళ్తాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు. గృహిణులకు కలిసి వస్తోంది. ఇంటి బాధ్యతలు అయిపోయాక ఖాళీగా ఉండలేక పిండి వంటల తయారీని వ్యాపార మార్గంగా ఎంచుకుంటున్నారు నగర గృహిణులు. కోవిడ్ సమయంలో కూడా చాలామందికి ఇంటిని పోషించుకునేందుకు ఆదాయ వనరుగా ఉపయోగపడింది. ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు యుఎస్, యూకే, కెనడా, సింగపూర్ తదితర దేశాల నుంచి వస్తుండడంతో వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల నుంచి చెక్కల వరకు, గారెల నుంచి అరిసెల దాకా, లడ్డూలు, వడప్పాలు ఇలా ఒకదానికి కిలోకు 300 రూపాయల నుంచి 350 రూపాయల దాకా తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చిరుతిళ్లు చేసేందుకు అక్కడ సరైన ముడిసరుకులు, వనరులు లేకపోగా ఎక్కువ మంది ఉద్యోగాలతో తీరిక లేని వారే. వాళ్ళందరికీ దిక్కు నగరమే. ఇక్కడ చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాలు దాదాపు 1,00,000కు పైగా ఉన్నాయి. వీళ్ళంతా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయగానే ఇక్కడ తయారీదారులు కొరియర్ సర్వీసులకు అందించి ట్రాకింగ్ లింక్ను కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. సరదాల సంక్రాంతికి లోగిళ్ళన్నీ పిండి వంటలతో గుమగుమలాడుతున్నాయి. అరిసెలు, సకినాలు, గారెలు, రకరకాల స్వీట్లు నోరూరిస్తున్నాయి. పిల్ల పాపలతో ఉత్సాహంగా గడుపుతూ కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇది ఊర్లో. కానీ నగరంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వంటకాలు చేసుకునే వీలుండదు. దీంతో నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా మార్కెట్లో దొరికే పిండి వంటలపైన ఆధారపడుతున్నారు. నగరంలో ఇంట్లో వంటల వేడి ఉండకపోవడంతో అందరూ కూడా మార్కెట్లో దొరికే పిండి వంటలపైన ఆధారపడాల్సి వస్తుంది. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.